ఫస్ట్ మనము గూగుల్ ఓపెన్ చేసుకోవాలండి. అండ్ గూగుల్లో పిక్సెల్ రీసైజ్ అని టైప్ చేయండి. సో మనకు స్టార్టింగ్ కనిపించేది చేశాక ఇక్కడ సెలెక్ట్ ఇమేజెస్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినాక మీరు ఏదైతే ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సైజెస్ అడుగుతుందండి, విడ్త్, హైటు. సో దాన్ని అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 320 విడ్త్ అలాగే హైట్ అనేది కనిపిస్తుంది మీకు 400 అని. సో అలానే యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేసి కింద స్క్రోల్ చేసిన తర్వాత సైజ్ అడుగుతుంది. సో మనకు ఎంత కేబీ అవసరం ఉంటుందో అనేసి. సో కేబీ దగ్గరకు వచ్చేసి 90 అనేసి టైప్ చేయండి. సో 90 అనేది టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు డౌన్లోడ్ రీసైజ్ అని వస్తుంది. అండ్ దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనకు ఆల్రెడీ మనకి ఇంకా ఫోటో అనేది వచ్చేస్తుందండి. మనం ఎంత సైజ్ పెట్టామో అంత వచ్చేస్తుంది. నెక్స్ట్ జీడిఎస్ కానీ ఫోటో కానీ ఏదో ఒకటి మనకి ఇష్టం వచ్చింది టైప్ చేశాక డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మనకు డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ఇది మనకు చాలా సింపుల్ వే అండి. నెక్స్ట్ సిగ్నేచర్ ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ సిగ్నేచర్ కూడా సేమ్ ప్రొసీజర్ అండి. సేమ్ యాజ్ యూజువల్గా మనం ఒక వైట్ పేపర్లో సిగ్నేచర్ చేసి ఉంటాం కదా. సో అది మనకు ఫోటో అనేది యాడ్ చేసి ఇక్కడ విడ్త్ దగ్గర హైట్ దగ్గర యాజ్ ఇట్ ఈస్గా మీరు నేను ఎలా అయితే చేస్తానో సేమ్ అలానే ఇచ్చేయండి. విడ్త్ 300, హైట్ 120 అండ్ కేబీ వచ్చేసి మనకు 35 ఉండేలాగా చూసుకోవాలి. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఇదే ఇచ్చి కింద రీసైజ్ ఇమేజ్ ఉంటుంది. సో రీసైజ్ ఇమేజ్ చేసిన తర్వాత మనకి ఇలా స్క్రోల్ అవుతుందన్నమాట. సో అక్కడ యాజ్ యూజువల్గా మనం ముందు ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యామో సో ఫోటో కానీ జీటీఎస్ కానీ సో ఇలా టైప్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ చేసేయండి. సో అంతే అండి, ఈజీగా మనకు సిగ్నేచర్ కూడా రెడీ అయిపోతుంది. అంతే, చాలా ఈజీగా ఉంది కదా.